హాయ్ అండి, మీరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ తయారు చేసే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. వీడియో చూద్దాం రండి. 1/2 కిలో పన్నీర్ తీసుకొను, కొంచెం జీడిపప్పు, మసాలా, ఆకు చెక్క, ఇవి కొంచెం కట్ చేసుకుని ఉల్లిపాయలు తీసుకొను. ఇవి ఆయిల్లో వేపుకొని టమాటోన్న ఉల్లిపాయలు ఆయిల్లో వేపుకొని మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కలుపుకొని దీంట్లోనికి కారం, పసుపు, ఇది పన్నీర్ మసాలా, సాల్ట్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం పెరుగు. ఈ పెరుగులోకి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి కలుపుకొని ఇది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాం రండి. కొంచెం పసుపు, కొంచెం కారం, చిటికెడంత, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్. ఇదంతా బాగా కలుపుకుంటాం. ముందుగా కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్. ఇప్పుడు పన్నీర్ అందులో వేపుకుంటాం. పన్నీర్ని అందులో అలాగే వేపుకుంటాం. పన్నీరు బాగా వేపుకోవాలి, ఎందుకంటే ఇది ముక్క ఇరక్కుండా ఉంటుంది. ఇప్పుడు గోల్డెన్ కలర్ వస్తుంది. సైడ్కి తీసుకొని కాసేపు జీడిపప్పు వేపుకుంటాం. జీడిపప్పు బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేసుకుంటాం. జీడిపప్పు పక్క తీసుకుని ఇదే ఆయిల్లోన టమాటోన్న ఉల్లిపాయలు వేపు. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉల్లిపాయలను టమాటాలు వేపుకుంటాం. కాసేపు మగ్గాక ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలా, పేస్ట్ చేసుకోవాలా. 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు. మళ్ళీ ఇప్పుడు కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ వండుకునే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాం. ఆయిల్ వీటకి కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేస్తాం. ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా వేస్తుంది. ఇది బాగా పచ్చివాసన పోయినంత వరకు వేసుకోవాలి. మసాలా అంతా బాగా వేస్తున్నప్పుడు ముందుగా మనం రెడీ చేసిన పెరుగు మసాలా, ఇది అంటే పెరుగులో అన్నీ వేసాం మనం మసాలా అంతా. కాసేపు ఇదంతా కలిపేటట్టు కలుసుకుందాం. ఇవి బాగా కలుపుకుందాం. బాగా కలిసింది. ఇప్పుడు ఇందులో కొంచెము గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్, చిటికెడంత పసుపు, కారం 2 స్పూన్లు కారం. ఇప్పుడు మనం ఉల్లిపాయల్లోన వేపేటప్పుడు ఉప్పు వేసాం కదా, కొంచెం తగ్గించుకోండి. కొంచెం ఉప్పు. ఇది పన్నీర్ మసాలా. మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయినవి, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. చూసారా? మనకి ఇలా గ్రేవీ వస్తే బిర్యానీలోకి కానీ, రైస్లోకి కానీ, పొరాటాలోకి కానీ, చపాతీలోకి కానీ అన్నింటిలో బాగుంటుంది ఈ కర్రీ అనేది. ముందే వేపుకొని తీసుకున్న పన్నీర్ అన్న జీడిపప్పు, కొంచెం కొత్తిమీర, మసాలా అంతా బాగా పన్నీర్ పట్టిలో కొంచెం వాటర్ కొంచెం వేసుకోవాలి. కొంచెం వాటర్ వేయాలి, ఎందుకంటే పన్నీరు ఎక్కువసేపు ఉడకకూడదు.
కాసేపు మూత వేసుకుందాం మసాలా అంత దగ్గర పడే వరకు. మనకు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి అంత బాగుందండి, అంత బాగుంది. వావ్, లాస్ట్లో కొంచెం కొత్తిమీర. పన్నీర్ కర్రీ చూడండి ఎంత బాగుంది, అంత బాగా రెడీ అయింది. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.